100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. కుంభమేళా చాలా రోజుల నుంచి కూడా కుంభమేళాకు సంబంధించిన వార్తలు ఎన్నొస్తున్నాయంటే అసలు కుంభమేళాలో చాలా మంది అయితే వైరల్గా అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఓవర్ నైట్ స్టార్స్ అంటారు కదా, అట్లా అన్నమాట. రాతోరాత్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అంటే ఎట్లా అంటే వాళ్ళు ఏమీ అనుకోకుండా చాలా ప్లెయిన్ మైండెడ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకోనికి వస్తారు. అట్లాంటి వాళ్ళు సూపర్ డూపర్ హిట్ అయిపోతే ఎట్లుంటుంది ఒక సినిమా. అంటే చిన్న సినిమా మన దగ్గర బలగం సినిమా ఎట్లా అయింది, బలగం సినిమా అసలు ఏమీ లేకుండా చాలా చిన్నగా వచ్చింది, ఆ తర్వాత ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిందో సేమ్ అట్లాగే కుంభమేళా కొంతమందికి అయితే లైఫ్ టర్నింగ్ పాయింట్ అని కూడా అనుకోవచ్చు. అట్లాంటి స్టోరీయే ఇది కూడా అనుకోవచ్చు. యాక్చువల్లీ మీరు ఈ పర్సన్ని చూడండి, చాలా యంగ్ ఏజ్ అండ్ అట్లాగే ఆయన ప్లాన్ కావచ్చు ఆర్ ఆయన థింకింగ్ కావచ్చు, ఇదంతా కూడా ఆయనను మార్చేసింది అనుకోవచ్చు. ఆయన సంపాదించింది కొంతనే కావచ్చు, కానీ ఆయన వీడియోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. అట్లానే అగైన్ ఒక వైరల్ స్టార్ని అనుకోవచ్చు, లేదంటే ఒక సూపర్ స్టార్ని కుంభమేళా పరిచయం చేసింది అని కూడా అనుకోవచ్చు. ఆయన చేసింది ఏమీ లేదు. యాక్చువల్లీ ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి ఈ మహాకుంభమేళాకు కోట్లాది మంది పుణ్యస్నానాలు చేయడానికి వస్తూ ఉంటారు. సో ప్రయాగ్రాజ్కి దాదాపు 45 కోట్ల మంది హాజరవుతారని ఒక అంచనా. ఇప్పటికే 20 కోట్ల మంది భక్తులు ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయినరు. సో ప్రయాగ్రాజ్లో 2 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందట టోటల్గా. ఈ 144 ఇయర్స్కి ఒకసారి వచ్చేటటువంటి కుంభమేళా కాబట్టి అంత పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు పుణ్యస్నానాలు ఆచరించడానికి. అండ్ అక్కడ జరిగేటటువంటి బిజినెస్ ఎంత అనంటే 2 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఐ థింక్ తెలంగాణకు సంబంధించిన బడ్జెట్ అమౌంట్ అనుకుంటా. అది కేవలం కుంభమేళా లోపలనే ఇంత పెద్ద వ్యాపారం జరుగుతుందట. సో ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అయిన కుంభమేళా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతోంది. ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి ఈ కుంభమేళాకి కోట్లాది మంది భక్తులు వచ్చి పుణ్యస్నానాలు కూడా చేస్తున్నారు. 45 కోట్ల మంది హాజరవుతారని ఒక అంచనా. ఇప్పటికే 20 కోట్ల మంది వచ్చేసిండ్రు. సో ఈ వ్యాపారానికి సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు పూర్తిగా వ్యాపారం 2 లక్షల 2.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందనేది ఒక అంచనా. సరే, అది పక్కన పెడితే ఈ కుర్రాడు చిన్న వ్యాపారం అంటే ఒక చిన్న థింకింగ్ కూడా మార్చేస్తుంది, ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అనేది ఊరికనే రాలేదు అనిపించింది ఈ కుర్రాడి స్టోరీ విన్నప్పుడు. సో ఈయన జస్ట్ ఒక 5-6 రోజులలోనే 30 నుంచి 40 వేల రూపాయలు సంపాదించేసిండు. అది ఎట్లా అంటే ప్రయాగ్రాజ్లో వేప పుల్లలు అమ్ముకునే వ్యక్తికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది, మనం చూడొచ్చు. అండ్ ఈయన చేతిలో ఉన్నటువంటిది మనం చూస్తోంది, ఇది వేప పుల్లలకు సంబంధించి ఆయన చేతిలో ఉంది. సో పొద్దున లేవగానే హెల్త్కి కూడా చాలా మంచిది వేప పుల్లలు. అండ్ అక్కడ కూడా ఎవరైనా సరే సాధువులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళే భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళే పుణ్యస్నానాలకు వెళ్తున్నారు కాబట్టి ఇది హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిది కాబట్టి చాలామందికి అలవాటు ఉంటుంది కాబట్టి ఆయన ఈ వేప పుల్లల్ని అమ్ముతున్నాడు. సో ఎలాంటి పెట్టుబడి లేకుండా ప్రారంభించిన ఈ వ్యాపారం ద్వారా కేవలం 5 రోజుల్లోనే 40,000 రూపాయలు సంపాదించినట్టు చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. వేప పుల్లలే కదా, ఏముంటుంది, గింత వేప పుల్లలే ఆయన చేతిలో పట్టుకున్నాడు. అది నాకు తెలిసి డెఫినెట్లీ ఒక 10 రూపాయలు ఎంతనో డెఫినెట్లీ ఆ స్టిక్ ఉంటుంది. 10 రూపాయలు అట్లా రోజు ఎన్ని స్టిక్స్ అమ్ముతున్నాడు అనేది అసలు మనకు అంచనా ఉండదు. బికాస్ ఆ వేప పుల్లని కొనుక్కున్నామా, ఆ తర్వాత మనం అక్కడి నుంచి వెళ్ళిపోయినామా, గదే అనుకుంటాం తప్పించి అట్లాంటి వేప పుల్లలు ఆయన జస్ట్ 5 డేస్లోనే అమ్మిన సంఖ్య ఎంత అనేది అట్లా క్యాలిక్యులేట్ చేసుకున్నా సరే ఆయన 40,000 అంటే దగ్గర ఒక 4,000 మందికి ఆ వేప పుల్లల్ని అమ్ముంటాడు. సో ఆయనకు వచ్చినటువంటి అమౌంట్ 40,000 కేవలం 5 రోజుల్లోనే. సో ఎలాంటి పెట్టుబడి లేకుండా ఏముంటుంది, వేప చెట్టు నుంచి కొమ్మ కోసేసి దాని ఆకులన్నీ మొత్తం అంతా తీసేసి ఆ తర్వాత ఇంతింత స్టిక్స్ని
చేసుకొని రావడం ఏముంటుంది దాని పైసలు ఎక్కడన్నా మనం పెడతామా నాకు తెలిసి ఆ ప్రయాగ్రాజ్ చుట్టుపక్కలనే వేప చెట్లు ఫుల్ అంటే ఫుల్ ఉంటాయి. బట్ ఆ ఐడియా ఎవరికి రాలే, జస్ట్ ఈ పిల్లగాడికి వచ్చింది. ఆ తర్వాత దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిండు, సంపాదించుకున్నాడు, దట్స్ ఇట్. ఏ రూపాయి పెట్టుబడి లేకుండా ఇంత పెద్ద మొత్తంలో ఆయన సంపాదించిండు. జస్ట్ చూసింది ఏంటంటే ఎక్కడ బిజినెస్ ఉంది వెతుకున్నాడు, ఏం రిక్వైర్మెంట్ ఉంది అనేది ఆయన థాట్ ఇప్పుడు మంచిగా సంపాదించేటట్టు చేసింది అనుకోవచ్చు. సో అలా కేవలం 5 రోజుల్లోనే ఆ యువకుడు 30,000 నుంచి 40,000 రూపాయలు సంపాదించాడు. తాజాగా కుంభమేళాకు వెళ్ళిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈ వేప పుల్లలు అమ్మడాన్ని చూసి ఇంటర్వ్యూ చేసిండు. అరే చాలామంది మీడియా పీపుల్ కూడా అక్కడ ఉండడం, చాలామంది సెల్ఫ్కి సంబంధించిన వీడియోస్ కూడా తీసుకుంటున్న టైంలో మనకు తెలుసు మోనాలిసా కూడా గట్లనే పరిచయం అయింది. అగైన్ ఈ కుర్రాడు కూడా అనుకోవచ్చు. అట్లా వెళ్తూ ఉంటే ఇతను ఆ వేప పుల్లల్ని పట్టుకొని అమ్మడం చూసిండు, గమనించిండు, ఆయన వీడియో తీసిండు, కథం వైరల్ అయిపోయిన పరిస్థితి. సో కుంభమేళాలో వేప పుల్లలు అమ్మమని తన ప్రేయసి ఐడియా ఇచ్చింది. ఆమె ఐడియాను ఫాలో కావడంతో 5 రోజుల్లోనే అంత డబ్బు సంపాదించానని ఆ కుర్రాడు తెలిపాడు. రూపాయి ఖర్చు లేకుండా వేలు సంపాదించడం చాలా సంతోషంగా ఉంది. వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. ఆ వీడియో చూసిన వారు ఆ కుర్రాడి నిజాయితీని ప్రశంసిస్తున్నారు. అంత మంచి ఐడియా ఇచ్చిన అతడి ప్రేయసిని కూడా అభినందిస్తున్నారు. యా కరెక్టే, యాక్చువల్లీ ఎవరిదైనా కావచ్చు. ఈ పిల్లగాడికి ప్రేయసి ఉంది. సో ఆమె ఒక ఐడియా ఇచ్చిందట. అక్కడ అంత పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది, నువ్వు ఇది చెయ్యు అని చెప్పడం, ఆమె ఐడియాని తీసుకొచ్చి ఈయన ఇంప్లిమెంట్ చేయడం. చూడండి, ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. అక్కడే ఒకవేళ ఎవరైనా కదా అమ్ముకుంటారా, గిట్ల ఎవరన్నా చేస్తారా అనుంటే అక్కడికే ఐడియా కిల్. కానీ ఆ ప్రేయసి చెప్పడం, ఆ తర్వాత అవును కదా అనుకోవడం, ఆయన రావడం, ఆ పుల్లల్ని అమ్మడం, ఆ తర్వాత స్టారే మారిపోయింది అనుకోవచ్చు. చాలా తక్కువ మంది ఇట్లా కిస్మత్ ఎప్పుడన్నా మారచ్చు అంటారు కదా, గదే అన్నట్టు సేమ్ ఈయన విషయంలో కూడా అదే జరిగింది అనుకోవచ్చు. ఇప్పుడు ఈయననే కాదు, యాజ్ వెల్ యాజ్ వాళ్ళ ప్రేయసిని కూడా చాలామంది మెచ్చుకుంటున్నారు. అసలు ఏమైనా ఐడియానా బాస్ అనేటువంటిది చాలా మెచ్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో అగైన్ ఓవర్ నైట్ స్టార్ కుంభమేళాలో ఇంకొకరు కూడా దొరికిండు. ఎవరు? ఒక ఆమె యాక్ట్రెస్ అయిపోయింది, ఇంకొక అతనేమో పుల్లలు అమ్ముకుంటూ ఇట్లా స్టార్ అయిపోయాడు. సో ఇంకా కుంభమేళా ఇంకొన్ని రోజులు ఉంది కాబట్టి మరి ఇంకెంతమంది స్టార్స్ వస్తారో. మేళా చాలా రోజుల నుంచి కూడా కుంభమేళాకు సంబంధించిన వార్తలు ఎన్ని వస్తున్నాయంటే అసలు కుంభమేళాలో చాలామంది అయితే వైరల్గా అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఓవర్ నైట్ స్టార్స్ అంటారు కదా, అట్లా అన్నమాట. రాతోరాత్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అంటే ఎట్లా అంటే వాళ్ళు ఏమీ అనుకోకుండా చాలా ప్లెయిన్ మైండెడ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకోనికి వస్తారు. అట్లాంటి వాళ్ళు సూపర్ డూపర్ హిట్ అయిపోతే ఎట్లుంటుంది ఒక సినిమా. అంటే చిన్న సినిమా, మన దగ్గర బలగం సినిమా ఎట్లా అయింది, బలగం సినిమా అసలు ఏమీ లేకుండా చాలా చిన్నగా వచ్చింది, ఆ తర్వాత ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిందో సేమ్ అట్లాగే కుంభమేళా కొంతమందికి అయితే లైఫ్ టర్నింగ్ పాయింట్ అని కూడా అనుకోవచ్చు.